కలిగినటువంటి దక్షత కలిగినటువంటి వారు. విశేషించి ఇద్దరూ కూడా శౌర్యంతో ఒకరిని మించి ఒకరు విక్రమించడానికి పోటీ పడేటటువంటి లక్షణం ఉన్నవారు. ఇటువంటి గొప్ప యోధులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఈ జగత్తంతా నాశనమైపోతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపు చేయకూడదా అని బ్రహ్మగారు శివుడితో అన్నారు. అంటే శివుడన్నాడు, ఇద్దరూ కూడా భుజబలము చేత పరాక్రమించడానికి సిద్ధపడుతున్నటువంటి గొప్ప యోధులు. పైగా అది విధి నిర్ణయం. ఇక ఈ యుద్ధం జరగక తప్పదు, జరిగి తీరుతుంది. కాబట్టి నివారించడం అనేటటువంటి మాట పక్కన పెట్టేశాయి అన్నారు. శివకేశవుల యొక్క హృదయం ఎప్పుడు ఒకటే. లేదా తిక్కనగారి దృష్టిలో అయితే ఒకడే రెండుగా భాషిస్తూ ఉంటాడు. రెండు కలిసి హరిహర స్వరూపంగా ఒకడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన. ఆ పైన నరుడైనటువంటి అర్జునుడు అవతారంగా రావడానికి కారణం ధర్మ సంస్థాపన. వాళ్ళిద్దరూ పాండవపక్షంలో ఉండడానికి కారణం అది ధర్మపక్షం. అయినప్పుడు అసలు అవతారం దేని కొరకు వచ్చిందో ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు నిలువరించడం కుదరదు. కాబట్టి ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం జరగవలసినదే. కాబట్టి దాన్ని